హాయ్ ఫ్రెండ్స్ అందరైతే బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పుచారు, సాంబార్, ఇలా ఏమైనా అనొచ్చు. పప్పుచారుకు సాంబార్కు డిఫరెన్స్ ఏంటంటే పప్పుచారులో ఏమి వేయరు, బెండకాయ, వంకాయ. ఇలా సాంబార్ అంటే అందులో అన్ని ఐటమ్స్ అంటే బెండకాయ, సోరకాయ, ములక్కాయ ఇవన్నీ వేస్తే పప్పుచారు అవుతుంది. సో డిఫరెన్స్ అయితే ఇదండి. నేనైతే చిన్నప్పటి నుండి దీన్ని పప్పుచారు అని అలవాటు అయింది కాబట్టి పప్పుచారు అని అంటున్నాను. కానీ ఇందులో కూరగాయలన్నీ వేస్తానండి. పప్పు ఉడకబోసేది నేనైతే వీడియో తీయలేకపోయాను. తర్వాత పప్పు ఉడికిన తర్వాత కారం వేసి మెత్తగా రుబ్బుకుంటున్నాను. చూడండి, కొంచెం మెత్తగా స్మాష్ చేయాలి. అప్పుడే పప్పుచారు చాలా టేస్టీగా వస్తుంది. పప్పులాగా ఉంటే అంత టేస్ట్ రాదన్నమాట. మంచిగా నేనైతే గరిటెతో స్మాష్ చేస్తున్నాను. మా దగ్గర పప్పు రుబ్బడి కూడా ఉందండి, కానీ నేను దాంతో చేయలేదు. గరిటెతోనే ఇలా స్మాష్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే పప్పు ఉడికి చల్లారిన తర్వాత మిక్సీ పడతారు. అలా అయినా పర్లేదు, కుక్కర్లో వేస్తూ ఉంటారు. మాకు కుక్కర్ ఉందండి, కానీ నాకే కుక్కర్లో వేయడం ఇష్టం లేదు. అంత పొంగుతుంది, విజిల్ కొంచెం బాగోలేదు, రిపేర్లో ఉంది, అంతేసారి అంతా బయటకు వచ్చేస్తుంది, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి నేనైతే గంజిలోనే చేస్తున్నానండి. పప్పు అయితే మెత్తగా ఉడికించి మంచిగా రుబ్బుకుంటున్నాను. అందులో కారం అయితే వేసానండి. కొంతమంది చారు మసులుతుంటే వేస్తారంట, నేనైతే ఇలా పప్పులోనే వేస్తాను. కారం వేసి పప్పు రుబ్బి చింతపండు ముందుగానే నానబెట్టుకున్నానండి. నేనైతే పప్పు ఉడకబెడుతున్నాను అన్నప్పుడే చింతపండునైతే నానబెట్టుకున్నాను. చింతపండు రసం తీసి ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, బాగా పుల్లగా ఉండకూడదు, బాగా చప్పగా ఉండకూడదు. పప్పుచారు చాలా పుల్లగా ఉన్నా బాగోదు, చప్పగా ఉన్నా బాగోదు. కాబట్టి మీడియంగా నేనైతే చింతపండు ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మరీ చప్పగా ఉంటే బాగోదు కదా, వాటర్ లాగా. అందుకే కొంచెం పుల్లగా, కొంచెం పులుపు లేకుండా అలా మీడియంలో చేస్తూ ఉంటాను నేను. మీరు కూడా అలాగే చేసుకోండి, అది మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకోండి. మా ఇంట్లో అయితే ఇలాగే తింటాము. నేనైతే అందులో కావాల్సినంత చింతపులుసు అయితే వేసాను కదా, అది కొంచెం మసులుతున్నది అన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉంటాయి కదా వెజిటేబుల్స్, అవన్నీ అందులో యాడ్ చేయాలి. నేనైతే ముందుగా సోరకాయలు వేస్తున్నాను. అసలు యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇలా చేసేదాన్ని అంటే కొంచెం చింతపండు వేసిన తర్వాత అందులో నేను కట్ చేసి పెట్టిన ముక్కలన్నీ వేసి తర్వాత ఇంకా చింతపండు రసం యాడ్ చేసేదాన్ని. కానీ ఈసారి ముక్కలన్నీ వేసిన తర్వాత చింతపండు అంతా విసికిన తర్వాత ముక్కలు యాడ్ చేస్తున్నాను కదా, వెజిటేబుల్స్ అంతా బాగా అయిపోయింది. సాంబార్ చాలా ఎక్కువ చేశాను. చూడండి, అందులో ఆలుగడ్డ వేసాను, సొరకాయ వేసాను, ములక్కాయ వేస్తున్నాను. నా ఫేవరెట్ ఇప్పుడు వస్తుంది చూడండి, చిన్న ఉల్లిగడ్డలు. చాలామందికి వేసుకుంటారో వేసుకోరో తెలియదు. మా మమ్మీ అయితే చిన్నప్పటి నుండి అలా వేస్తుంది సాంబార్లో. చిన్న చిన్న ఉల్లిగడ్డలు, అలా బేబీ ఆనియన్స్ అంటారు కదా, అలాంటివి పైన పొట్టు తీసేసి మంచిగా నీట్గా వాష్ చేసుకొని కొంచెం కాట్లు పెట్టుకొని సాంబార్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? లేదంటే ఎప్పుడైనా సాంబార్ చేస్తున్నప్పుడు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నాకైతే చాలా ఇష్టము, మా మమ్మీ కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను. సాంబార్లో అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి. ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేస్తున్నాను. సాల్ట్ 2-3 టేబుల్ స్పూన్స్ వేసాను. సాంబార్ కొంచెం ఎక్కువగానే చేశానండి. ఉందే 3 మెంబర్స్ అయినా కూడా ఓడవలేదు. ఈరోజు కూడా ఉంది, నిన్న చేశాను. సో వీడియో అయితే ఈరోజు ఎడిట్ చేస్తున్నాను. ఈరోజు వండిన కర్రీ ఇట్లా రేపు అలా నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూసారు కదా, సాంబార్ అయితే మసులుతుంది మంచిగా. అది ఎంత మసులితే అంత టేస్ట్ వస్తుందండి సాంబారు. మీరు కూడా సాంబార్ చేసుకున్నప్పుడు చాలాసేపు మసలు పెడుతూ ఉండండి. కొంతమంది అందులో ఏమేయరు కదా, మసలగా ముందే బంద్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా సాంబార్ ఎంత ఎక్కువసేపు మసిలితే అంత టేస్ట్ వస్తుంది అన్నట్టు. నేనైతే చాలాసేపు మసలు పెడతాను, మీరు వీడియోలో చూస్తారు కదా. అంటే కొంచెం కట్ చేశాను వీడియో, కట్ చేస్తూ ఎడిట్ చేస్తూ ఈ చిన్న సైజు
20-30 మినిట్స్ వీడియోని 10 మినిట్స్కి తీసుకొచ్చాను. ఎందుకంటే స్టార్టింగే మీకు అంత బోర్ కొట్టించను. రెసిపీ కూడా ఈజీగా సింపుల్గా అయిపోయేలా చెప్తున్నాను కదా, అందుకే ఇలా. చూసారా సాంబార్ ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా మంచి కలర్ఫుల్గా. మా ఇంట్లో నేను సాంబార్ చేశానంటే స్మెల్ మా వాడంతా వచ్చేస్తుంది, అంత కాలనీ అంతా వచ్చేస్తుంది. ఆ లెవెల్లో చేస్తానండి, చాలా బాగా వస్తుంది సాంబార్. ఇప్పుడైతే సాంబార్ మసులుతుంది కదా, మసులుతున్నప్పుడు నేనైతే కొంచెం మెంతిపిండి యాడ్ చేశాను, ధనియా పౌడర్ కూడా చల్లాను. వీడియోలో తీయడం వీలు కాలేదు. పోపులో కూడా వేస్తాను, ఇలా కూడా వేస్తాను. ఎందుకంటే అది మసిలిన ఇంతసేపు మంచి ఫ్లేవర్ అంతా పప్పుచారులోకి వస్తుంది కాబట్టి. కొంతమంది డైరెక్ట్ పోపులో వేసి ఇక సాంబార్లో వేయరు. అలా చేస్తే ఏంటంటే పోపులోది అంతగా అనిపించదు, పప్పుచారులోకి కలవదు. ఇప్పుడైతే పోపు పెడుతున్నాను చూడండి. పప్పుచారు అయితే మసులుతుంది. ఇంకో స్టవ్ పైన నేనైతే పోపు రెడీ చేస్తున్నాను. ముందుగా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసానండి. అందులో వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. వెల్లిపాయ జీలకర్రతోటే మొత్తం సాంబార్కి టేస్ట్ వస్తుంది. నేనైతే ఎల్లిపాయలు తీసాను, ఎల్లిపాయలు వేగుతున్నాయండి. మాడిపోకూడదు, మీడియం ఒక 70-89% వేగాలి. 100% అయితే వేగకూడదు. ఫస్ట్ జీలకర్ర వేసామనుకోండి మాడిపోతుంది. అందుకే వెల్లుల్లి వేగిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి అయితే వేస్తాను. నేను ప్రతిసారి పోపు పెట్టిన ప్రతిసారి అలాగే చేస్తాను. ఎండుమిర్చి కూడా ఫస్ట్ వేసామనుకోండి మాడిపోయి ఇల్లంతా ఘాటు వస్తుంది, అలా బాగుండదు కదా. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత అందులో చిటికెడు పసుపు, ధనియా పౌడర్, వేయించిన ధనియా పౌడర్ ఇలా వేస్తాను చూడండి. మీరు ముందు వీడియోలో మంచిగా కలుపుతున్నాను ఆయిల్లో కరివేపాకుని కూడా. చూడండి ఎంత బాగా రెడీ అవుతుందో పోపు అయితే. మనం పోపు పెట్టడంలోనే ఆ టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుందండి. పోపులో అన్నీ వేసినప్పుడే పచ్చి పులుసు అయినా, సాంబార్ అయినా, పప్పుచారు అయినా, దేనికైనా కూడా పోపుతోటే టేస్ట్ వస్తుందండి. నేనైతే మజ్జిగ చారు చేసినా కూడా ఇలాగే పోపు పెట్టి అందులో యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది. మీకు మజ్జిగ చారు కూడా ఆ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. ప్లీజ్ అండి, ఈ వీడియో మధ్యలో అడుగుతున్నాను అనుకోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, కుకింగ్ వీడియోస్. ప్లీజ్ నా ఇంత శ్రమకి మీరు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ, కామెంట్స్ పెడుతూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ అండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే పోపులో పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, పసుపు వేసి మంచిగా కలుపుతున్నానండి. పోపులో వేగాలి కదా. మనం ఈ పోపు పెడుతున్నంతసేపు గ్యాస్ అయితే సిమ్లో పెట్టాలండి, లేదంటే పోపు మాడిపోతుంది, ఆ టేస్టే చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఆ పోపుని తీసి సాంబార్లో వేస్తున్నాను. పప్పుచారులో చాలా మంచిగా మసులుతుంది, చూసారు కదా. పప్పుచారు చాలా బాగుంది, కలర్ఫుల్గా. మీకు నచ్చిందా? నాకైతే నిన్నైతే ఫుల్గా తిన్నాను సాంబార్తో. ఎందుకంటే నేను చాలా రేర్ అండి, మాకు పచ్చి పులుసులు అంటే చాలా ఇష్టం, కానీ మా మమ్మీకి పులుపు, కారం ఇలాంటివి కొన్ని పులుసు పడవు, అందుకే ఎక్కువగా పులుసు చేసుకోము. వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిందండి. ములక్కాయలు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే సాంబార్లో ములక్కాయలన్నా, ఆలుగడ్డ అన్నా, చిన్న చిన్న బేబీ ఆనియన్స్ వేసాను కదా, అవైనా నేనైతే వెతుక్కొని మరీ వేసుకుంటానండి. ఆలుగడ్డలు నాకు చాలా ఇష్టం, సాంబార్లో వేసిన ఆలు అంటే. నాలాగా మీలో ఎవరైనా ఉంటే కామెంట్లో నాకు కూడా ఆలుగడ్డలు అంటే ఇష్టం సిస్టర్ అని కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం సాంబార్లోని ఆలు అంటే. ఫైనల్లీ నా సాంబార్ అదే పప్పుచారు రెడీ అయిందండి. మీ సైడు ఏమంటారు, సాంబార్ అంటారా, పప్పుచారు అంటారా కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమైన పప్పుచారు నేను రెడీ చేశాను, చాలా టేస్టీగా.
ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.